నమస్తేనండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను వెల్లి చక్రధర్. ఇవాళ చాలా మంది నాకు క్వెషన్ చేసేది ఏంటంటే, వార్ సిట్యుయేషన్ ఉంది బయట పాకిస్తాన్‌కి, ఇండియాకి. ఇట్లాంటి టైంలో మనకి ఏదన్నా స్టాక్ మార్కెట్ ఇంపాక్ట్ ఎంతుంటుంది? అయితే ఇది కనుక ఏదన్నా వరల్డ్ వార్ 3గా చేంజ్ అయ్యే అవకాశం ఉంటుందా? టర్న్ అవుతుందా? అని చాలా మంది భయపడుతున్నారండి. ఉన్న అమౌంట్ తీసేసుకుంటాం. ఈక్విటీలో ఉన్న అమౌంట్ అంతా తీసేస్తే, రిడెంప్షన్ చేసేస్తే మనం సేఫ్ జోన్‌లో ఉంటామా? అని కూడా క్వెషన్స్ చాలా మంది అడుగుతున్నారు. చూడండి నిన్న మొన్నటిదాకా ట్రేడ్ వార్ అని చెప్పారు. అంతకుముందు ఎలక్షన్స్ అన్నారు. ట్రంప్ అన్నారు. ఇలా రకరకాల కారణాల చేత మార్కెట్ అప్ అండ్ డౌన్ అవుతూ వచ్చింది. మెల్లగా 80,000కి వచ్చింది. మార్కెట్ స్టేబుల్ అయింది అనుకున్న టైంలో మళ్ళీ వెంటనే కూడా మనకి వార్ రావడం జరుగుతుంది. సో, దీనివల్ల ఏదైనా ఇంపాక్ట్ ఉంటుందా అని అనుకుంటున్నారు చాలామంది. చూడండి వార్స్ వల్ల అయితే కొంచెం ఇంపాక్ట్ అయితే ఉంటుంది. కానీ ఇక్కడ చూడండి మనం ఏదైతే కంట్రీ మీద మనం ఫైట్ చేస్తున్నామో, ఆ కంట్రీ బలంగా ఉందా, మనం స్ట్రాంగ్‌గా ఉన్నామా చూసుకోవాలి. ఒకవేళ మనమే స్ట్రాంగ్‌గా ఉంటే మాత్రం మన స్టాక్ మార్కెట్ పడదండి. అవతల కంట్రీ స్టాక్ మార్కెట్ భారీగా పడుతుంది. ఇప్పుడు చూడండి చాలామందికి వార్స్ జరుగుతున్నాయి. మనకి రష్యా, ఉక్రెయిన్ వార్ జరిగింది. అలాగే చూస్తే ఇజ్రాయెల్, ఇరాన్ వార్ జరిగింది. ఇవన్నీ ఆ దేశాలు వాటి మధ్య యుద్ధం తప్ప గ్లోబల్ మొత్తం ఇన్వాల్వ్ కావట్లేదండి. ఇప్పుడు చూస్తున్న కరెంట్ మార్కెట్ సిట్యుయేషన్స్‌లో కావచ్చు, గ్లోబల్ పాండమిక్స్‌లో కావచ్చు, ఎవరు కూడా వేరే దేశం రెండైనా ఫైట్ చేసుకుంటుంటే వాళ్ళు ఎవరు ఇన్వాల్వ్‌మెంట్ తీసుకోవట్లేదండి. కేవలం చూస్తున్నారు, చెప్తున్నారంటే శాంతియుతంగా పరిష్కరించుకోండి, వార్ చేయకండి అని చెప్తున్నారు తప్ప అందరూ అగ్రీ చేయట్లేదు వార్స్‌కి. కాబట్టి ఇప్పుడున్న ఈ వార్ ఏదైతే ఉంటుందో అది కేవలం ఇండియా, పాకిస్తాన్ మధ్యలోనే జరుగుతుంది తప్ప దీని వార్ ఇంపాక్ట్ ఏదైతే ఉంటుందో అన్ని కంట్రీస్ ఇన్వాల్వ్‌మెంట్ అవ్వటం, ఒక వరల్డ్ వార్ లాగా క్రియేట్ అవ్వటం, దానివల్ల స్టాక్ మార్కెట్ కుప్పకూలటం అనేది జరగదండి. సో, కాబట్టి ఏంటంటే మనం చూసాం లాస్ట్ టైమ్ ఉక్రెయిన్ వార్‌లో కూడా దాని ఇంపాక్ట్ అయితే కొంత ఉంటుంది. మనకి ఎక్స్‌పోర్ట్స్, ఇంపోర్ట్స్ మీద రావచ్చు. అలాగే ఏదైనా ఇన్‌ఫ్లేషన్ పెరగొచ్చు కాస్త మార్కెట్‌లో. దానివల్ల ఏదైనా స్టాక్ మార్కెట్ కొంచెం డెంట్ అయితే అవ్వచ్చు అండి. బట్ అది లాంగ్ టర్మ్‌లో ఉండదు. అలాగే అన్ని కంట్రీస్ ఇన్వాల్వ్ అయిపోయి ఇదేదో పెద్ద థర్డ్ వరల్డ్ వార్‌కి తీసుకెళ్ళిపోయి అలా సిట్యుయేషన్ కూడా లేదు. అలాంటిది కూడా లేదు. చూస్తే ఆల్రెడీ మనకి ఇరాన్, ఇజ్రాయెల్ వార్ జరిగినప్పుడే అలాంటి సిట్యుయేషన్ రావాల్సింది. లేదా రష్యా, ఉక్రెయిన్ వార్ అప్పుడే అలా జరగాల్సింది. సో, అలా మొత్తం ప్రపంచం అంతా కూడా ఇష్టపడట్లేదండి ఒక వార్ చేయడం కోసం. కాబట్టి మనం చూస్తే గనక ఇప్పుడైతే ఉన్న స్టాక్ మార్కెట్ పొజిషన్స్ మనకి మంచిలాగానే ఉన్నాయండి. బానే ఉంది. మనకి ఏదన్నా స్వల్పంగా పడితే కొంచెం పడచ్చేమో కానీ ఎళ్ళి రికవరీ కూడా చాలా బావుంటుంది మనకి వెంటనే. సో, కాబట్టి అదండి. ఇప్పుడు ఆల్రెడీ ట్రేడ్ వార్ జరుగుతుంది కదా అనుకుంటున్నారు చాలామంది. చూడండి ఇప్పుడు ఎక్సెప్ట్ చైనాకి తప్ప మిగతా అన్ని కంట్రీస్‌కి ట్రేడ్ అనేది టారిఫ్ అనేది 90 డేస్ దాకా వాళ్ళకి హోల్డ్ చేసి పెట్టారు. అలా ఎందుకు యూఎస్‌కి, చైనాకి ఎక్కువ ఇంపాక్ట్ వస్తుంది అంటే చూడండి యూఎస్ ఎకానమీ మనకి చైనా తీసుకుంటే గనక వీళ్ళిద్దరూ మనకి చాలా నియర్ బై 1 అండ్ 2 పొజిషన్స్‌లో ఉన్నారండి. వీళ్ళు 1 పొజిషన్‌లో ఉంటే సెకండ్ పొజిషన్‌లో ఉన్నారు. థర్డ్ పొజిషన్‌లో వచ్చేసి మనకి చాలా కంట్రీస్ ఉన్నాయి. బై 2028, 29 కల్లా ఇండియా రాబోతుంది థర్డ్ పొజిషన్‌లోకి అంటున్నారు. యాక్చువల్‌గా చైనా ఎందుకు యూఎస్‌కి మద్దతు ఇవ్వట్లేదు? ఎందుకు చైనా యూఎస్‌కి ఈ టారిఫ్ ట్రేడ్స్‌లో ఎందుకు వాళ్ళకి ఎగ్జంప్షన్ ఇచ్చి మిగతా కంట్రీస్‌కి 90 డేస్ ఇచ్చారు ఎగ్జంప్షన్. కానీ వాళ్ళకి మాత్రం టారిఫ్స్ పెంచుకుంటూ వెళ్తున్నారు. ఎందుకు అంటే ఇప్పుడున్న చైనా పొజిషన్ అలాంటి పొజిషన్‌లో ఉంది అంటే వాళ్ళు కనుక అట్లాగే గ్రో అయితే ఇప్పుడున్న చైనా అలాగే గ్రో అయితే వితిన్ 4 ఇయర్స్ యూఎస్‌ని బీట్ చేసి ముందుకెళ్ళే అవకాశం చైనాకి చాలా ఉంది. అది యూఎస్‌కి ఇష్టం లేదు. యూఎస్ దానికి ఇష్టపడదు. కాబట్టి మనం చాలా దూరంలో ఉన్నాం. మనం ఇండియా చైనాకి చాలా దూరంలో ఉంది. సో, కాబట్టి మనల్ని వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. చైనాలోంచి ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్స్ అన్నీ కూడా ఇండియాకి షిఫ్ట్ చేస్తున్నారు. మెయిన్ కారణం ఎందుకంటే వాళ్ళు చైనాని అణగదొక్కాలి. చైనాని కింద పెట్టాలి. అక్కడున్నవన్నీ మనకి కనుక ఇండియా అండ్ ఏషియన్ కంట్రీస్. ఇండియా అండ్ ఏషియన్ కంట్రీస్ వాళ్ళు కనుక మనకి ఈ బిజినెస్ అంతా కూడా డైవర్ట్ చేస్తే ఇండియాకి, అదర్ ఏషియన్ కంట్రీస్‌కి డైవర్ట్ చేస్తే అప్పుడు చైనా ఆటోమేటిక్‌గా కిందకెళ్తుంది. మనం ఎలాగో ఇండియా, యూఎస్‌ని రీచ్ కాలేము. అది చాలా గ్యాప్ అయితే చాలా హ్యూజ్‌గా ఉంది కాబట్టి అందుకని మనకి ఏంటంటే యూఎస్‌ని చాలా సపోర్ట్ చేస్తుంది. కాబట్టి మనకేంటంటేనండి ట్రేడ్ వార్‌లో కూడా మనం గమనించారు. మనకి టారిఫ్స్‌లో కూడా మనకి చాలా ప్రాధాన్యత ఇస్తారు. అన్‌లైక్ చైనాకి చాలా ఎక్కువ టారిఫ్ పెడుతున్నారు వాళ్ళు. ఎందుకు అంటే వాళ్ళు గ్రోయింగ్ ఎకానమీలో ఉంది. అది కనుక అలాగే కంటిన్యూ అయితే ఒక టైంకి యూఎస్‌ని బీట్ చేస్తుందన్న భయం యూఎస్‌లో ఉంది కాబట్టి వాళ్ళు ఎక్కువ టారిఫ్స్ కానీ, అవి గానీ ఎక్కువ పెంచినా కూడా చైనాకి పెంచుతారు. అలాగే ఇండియాకి మనకు పెంచరండి ఫ్యూచర్‌లో కూడా. సో, కాబట్టి ఇదండి మనకి ఈ వార్. ఇప్పుడైతే చాలా మంది కాల్ చేస్తున్నారు నాకు పర్సనల్‌గా. ఏమవుతుంది ఇలాంటి స్టాక్ మార్కెట్‌లో మనం లిక్విడ్ ఫండ్‌కి మూవ్ అయిపోదామా? తీసేసుకుందామా? విత్‌డ్రా చేద్దామా అని భయపడుతున్నారు. భయపడాల్సిన అవసరం ఏం లేదని చెప్తున్నాను. థాంక్ యూ.